ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాము. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. దేవుడు ఈరోజు మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఎందుకంటే ఆశీర్వాదానికి వారసులుగా చేయాలని చెప్పి ఆయన అనుగ్రహించే ఆ శ్రేష్టమైన ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలని చెప్పి దేవుడు పిలుస్తున్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోవాలన్నా, ఆ ఆశీర్వాదాలకు మనం వారసులం కావాలన్నా కీడుకు ప్రతి కీడు చేసేవారంగా ఉండకూడదు. దూషణకు ప్రతి దూషణ చేసేవారుగా కాకుండా దీవించే వారంగా ఎప్పుడైతే మనం ఉంటామో దేవుని యొక్క ఆశీర్వాదానికి వారసులు అవుతాం. కనుక కీడు చేసే ఆ స్వభావం, దూషించే ఆ స్వభావం నుంచి విడుదల పొందుకుని ఎప్పుడైతే దీవించే ఆ స్వభావం అలవాటు చేసుకుంటామో దేవుని యొక్క ఆశీర్వాదానికి మనం వారసులు అవుతాం. కనుక ఆ రీతిగా ఇతరులను ప్రేమించేవారుగా ఉంటూ దేవుని యొక్క ఆశీర్వాదానికి వారసులుగా ఉండవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆయన ఆశీర్వాదానికి మిమ్మల్ని వారసులుగా దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నీ ఆశీర్వాదానికి వారసులు కావాలని చెప్పి మమ్మల్ని పిలిచావు కనుక దేవా, నీకు వాక్యం ద్వారా ఈరోజు మాకు స్పష్టంగా మమ్మల్ని హెచ్చరించావు. నీ యొక్క ఆశీర్వాదానికి వారసులు కావాలంటే కీడుకు ప్రతి కీడు కానీ, దూషణకు ప్రతి దూషణ కానీ చేయక దీవించమని చెప్పి నువ్వు మాతో స్పష్టంగా మాట్లాడవు కనుక మమ్మల్ని ఏ రీతిగా ప్రేమించుకుంటున్నామో ఇతరుల్ని అదే రీతిగా ప్రేమించే ఆ మనసు ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు నీ ఆశీర్వాదానికి వారసులం అవుతామని చెప్పి ఈరోజు మాతో మాట్లాడినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా అదే రీతిగా జీవిస్తూ నీ ఆశీర్వాదానికి వారసులయ్యే భాగ్యాన్ని కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. వారి జీవితాల్లో ఉన్న సమస్యల నుంచి విడుదల కలుగు చేయండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలో ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.